హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు మన అంగల్లో మిడ్స్ కాలేజ్ ముందర ఉన్న స్వాద్ రెస్టారెంట్లో ఎప్పుడైనా బిర్యానీ తిన్నారా? ఇప్పుడైతే బిర్యానీ అయితే మనము ఆల్మోస్ట్ అంగళ్ళు మదనపల్లి అన్ని రెస్టారెంట్లు తిరిగినాము, అన్ని తిన్నాము. ఈరోజు అయితే మన అంగళ్ళు స్వాద్ రెస్టారెంట్లో అయితే తినేదానికైతే వచ్చినాం అనమాట. ఇంకా ఇక్కడైతే మనకి ఆఫ్ వచ్చి 150 ఉంది, ఫుల్ వచ్చి బిర్యానీ 250 ఉంది. ఒకటైతే పార్సల్ తీసుకున్నాను ఫుల్ ఫ్రెండ్స్. ఫుల్ వచ్చి 250 పడింది మనకి. అయితే ఇంటికి అయితే తీసుకొచ్చినాం అనమాట. చూసుకున్నట్లయితే క్వాంటిటీ ఎనఫ్ క్వాంటిటీ ఇచ్చినారు ఫ్రెండ్స్. నాకు తెలిసి హాఫ్ బిర్యానీ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకరికి. ఇద్దరికైతే ఫుల్ బిర్యానీ తీసుకోవాల్సి వస్తుంది. పీసెస్ కూడా చూసుకున్నట్లయితే మంచిగా ఇచ్చినాడు ఫ్రెండ్స్. దగ్గర దగ్గర 3 to 4 పీసెస్ ఇచ్చినాడు ఫుల్ బిర్యానీలో. హాఫ్ కూడా 2 వరకు ఇస్తారు, 2 నుంచి 3 ఇస్తారు. ఇంకా చూసుకున్నట్లయితే టేస్ట్ అయితే ఒక్కో ముక్క చూస్తుంటారు కదా, తింటా అంటే ఫ్రెండ్స్ భలే ఉంది టేస్ట్ మటుకు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంగల్లో అన్ని రెస్టారెంట్లో అన్ని హోటల్లో తిరిగినాను, అన్నీ తిన్నాను, కానీ లాస్ట్లో అసలు మర్చిపోయినాను నేను స్వాద్ అనేది కూడా ఉందని. ఈరోజు వెళ్ళి ట్రై చేసినాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ముక్క చూడండి ఎంత ఎర్రగా, ఎంత జ్యూసీగా, ఎంత ఫ్లేవర్గా ఉందో. దీంట్లోకి వాళ్ళ కర్రీ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ కర్రీ వంకాయ కర్రీ అనమాట. అది వేసుకొని తింటా ఉంటే నోట్లో నీళ్ళు ఉడుతుండే అది కలిపేటప్పుడే ఫ్రెండ్స్. అంత టేస్టీగా, అంత జ్యూసీగా, అంత అంత బాగుంది ఫ్రెండ్స్. మీకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుకోవచ్చు. అంత బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అంగల్లో మదనపల్లిలో నాకు తెలిసినంతవరకు రెస్టారెంట్లలో మంచి బిర్యానీ ఏదంటే ఇప్పట్లో నాకైతే స్వాద్ నచ్చింది అనమాట. దాని తర్వాత అయితే ఆంధ్ర స్పైస్. నేను మోస్ట్లీ జొమాటోలో ఆర్డర్ పెట్టి తింటా ఉంటా కాబట్టి ఇంకా ఇప్పుడు అది డామినేట్ చేసింది ఏంటంటే స్వాద్ అయితే రెస్టారెంట్ డామినేట్ చేసింది అనుకోవచ్చు. ఎంత బాగా టేస్ట్ అయితే భలే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. తినేసిన ఫ్రెండ్స్. ఇంకా హాఫ్ బిర్యానీ తినేసి ఇంకా హాఫ్ పెట్టేసిన. ఇంకా